హాయ్ అండి, మసాలా వడ అయితే చేసుకున్నానండి. ముందుగా అయితే ఒక పావు కిలో పచ్చిశనగపప్పు అయితే తీసుకొని 2 గంటల సేపు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి అయితే తీసుకొని 4 పచ్చిమిర్చి, ఇంచు అల్లం, స్పూన్ ఉప్పు, స్పూన్ జీలకర్ర తీసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కోసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో కప్పు శనగపిండి, స్పూన్ ఉప్పు, స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని కాగిపోయాక ఒక చిన్న కవర్ అయితే తీసుకొని నీళ్ళతో తడుపుకొని ఇలా వడల్లాగా పలుచగా వేసుకొని కాగిన నూనెలో వేసుకోవాలండి. కవర్ ఇష్టం లేని వాళ్ళు ఇలాగ చేతినే తడుపుకొని ఇలా వడల్లాగా వేసుకొని కూడా చేసుకోవచ్చండి. పలుచగా చేసుకుంటే బాగా వస్తే ఇలాగ అన్నీ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. చాలా టేస్టీగా అయితే వచ్చినాయి. ట్రై చేయండి ప్లీజ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.